ప్రపంచ గమనం గతిశీలమైనది. గతిశీల ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని స్థానికత నుంచి జాతీయత వరకు, జాతీయత నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మారుతున్న ప్రతి మార్పును ప్రజలకు అందజేయడమే ప్రధానంగా వార్తాపత్రికలు కానీ అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈరోజు కర్తవ్యంగా ముందుకు వస్తుంది. అమెరికాలో ఎక్కడో ఒక పరిణామం జరిగితే, ఇరాక్లో మరో పరిణామం జరిగితే భారతదేశం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. దేశంలో ఎక్కడ ఏ మూల ఏ సంఘటన జరిగినా కూడా తెలంగాణ సమాజం ప్రభావితం అవుతాం. తెలంగాణ సమాజంలో జరిగే ప్రతి ఘటన కూడా ప్రపంచ సమాజాన్ని ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఒక ఇండిపెండెంట్ జర్నలిజం రావాలి. ఒక బోర్డ్ వ్యూ, ప్రపంచం యొక్క గమనాన్ని ఒక ఆకాశం నుంచి వ్యాంగంలో ఎగురుతున్న ఒక పక్షి ఎట్లయితే ప్రపంచ గమనాన్ని పరిశీలిస్తుందో ఈరోజు వార్త కూడా అదే ప్రధాన భూమిక కావాలి. ఆ నేపథ్యంలోనే మిత్రులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన పొలిటికల్ సైన్స్లో క్వాలిఫైడ్ పర్సన్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతమైన స్కాలర్స్. ఇక్కడ తెలంగాణ బొడ్డు మండలాల పరిమళాల నుంచి, మట్టి భూముల శ్వేత బిందువుల నుంచి, నల్లరేగడి భూముల సాక్షి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఆలోచన కెరటాలై ఈరోజు ప్రపంచాన్ని, దేశాన్ని, స్థానికతని పరిశీలించి ఈ విషయాలని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే My99 అనే పేరుతోటి ఒక టీవీ ఛానల్ను లాంచ్ చేయడం, అలాగే తెలంగాణలో ఇక్కడ ఉన్న అందరూ మేధావులందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం వహించడం కోసం ఇక్కడ పిలవడం అనేది అందరూ ఆనందపడుతున్నాం. మా అందరి వైపు నుంచి ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా భవిష్యత్తులో My99 ఈరోజు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మొత్తం సమాజంలో 99% ప్రజలు వెళ్తున్నారు. ఎవరికైతే సమాజం పురోగతిలో భాగస్వామ్యం ఉండాలో వారి పురోగతి కోసం వార్తా కథనాలతోటి, వార్తలతోటి సమకాల సంఘటనలని దృశ్యపరంగా వివరించే ప్రయత్నాలు చేయడంలో My99 కృషి చేస్తాం భావిస్తూ భవిష్యత్తులో మేము అందరం కూడా My99 పురోగతికి విస్తరణకి మా వంతు పాత్రగా వారికి శేఖర్ గారికి సహకరిస్తామని చెప్తున్నాం. ధన్యవాదాలు.